ఈ వీడియోని మళ్ళీ చేస్తున్నా. ఈ వీడియోలో ఈ జాబ్ గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. పోయిన వీడియోలో చాలామంది ఇది ఫేక్ అని అన్నారు. అదేవిధంగా కొందరికి అప్లై లింక్ వర్క్ అవ్వట్లేదు అన్నారు. మరికొందరైతే అప్లై అయ్యింది, కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తం క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. పిన్ చేసి పెడతాను. వెళ్ళి తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా అందులో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా జాబ్స్ అప్డేట్ ఉన్నా కూడా అందులో ఎప్పటికప్పటికి పోస్టులు కూడా చేస్తూ ఉంటాను. ఇక ఈ జాబ్ ఏంటో తెలుసుకుందాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఫస్ట్ ఈ జాబ్ ఏంటో చూద్దాము. ఇదివరకు చూస్తున్న వారు ఉంటే ఈ వీడియోని ఒక నిమిషం ముందుకు స్కిప్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఈ జాబ్ యొక్క ప్రాసెస్ ఏంటి, ఈ జాబ్ ఎలా చేయాలో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కొన్ని ప్రైవేటు కంపెనీలు అయితే ఉండడం జరుగుతుంది. ఆ ప్రైవేటు కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ డాక్యుమెంటరీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన మ్యాటరు వాటినైతే రాతపూర్వకంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఏఐ వచ్చింది, దానితో ఏది నిజము ఏది అబద్ధము ఏది ఎడిటింగో తెలియట్లేదు. సో కొన్ని కంపెనీలు వారికి సంబంధించిన డాక్యుమెంటరీని ప్రాపర్గా ఉండేందుకు ఈ పేపర్స్ రూపంలో పెట్టేందుకు పేపర్స్ రాసే వారి కోసం అయితే చూడడం జరుగుతుంది. ఈ పేపర్స్ అన్నీ కూడా తెలుగులోనే రాయాలి. మన హైదరాబాద్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ కోసం మాత్రమే. సో అందుకే ఈ తెలుగులో రాసినా కూడా సరిపోతుంది, తెలుగు వచ్చిన వారైతే కావాలి. ఇక ఈ పేపర్స్ అదేవిధంగా పెన్నులు అనేది కూడా వాళ్ళే మన అడ్రస్కి అయితే పంపించడం జరుగుతుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, అప్లై ఫీజు కూడా ఏమీ లేదు, ఫ్రీగానే మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఇక కింద కామెంట్ బాక్స్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ అప్లై లింక్ క్లిక్ చేశాక ఎలా వస్తుంది, ఎలా వచ్చాక మీ డీటెయిల్స్ అయితే మొత్తం ఫిల్ అయితే చేసేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ 10th మార్క్స్ మాత్రం తప్పకుండా ఫిల్ చేయాలి. అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్నీ ఫిల్ చేయాలి. పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్, మార్కులు ఉంటే మార్కులు తప్పకుండా ఫిల్ అయితే చేసేయండి. మీ మార్కులు ఆధారంగా అంటే ఈ 10th మార్కులు ఆధారంగానే మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జీమెయిల్ ఉంటుంది, ఈ జీమెయిల్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీ మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వరు, మీ జీమెయిల్ ద్వారా మాత్రమే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే నెంబర్ కూడా కరెక్ట్గానే ఎంటర్ చేయండి. ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయ్యారనుకోండి, ఫస్ట్ మెయిల్ చేస్తారు, మెయిల్ చేసిన తర్వాతకి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి కాల్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ జీమెయిల్ మీ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా కరెక్ట్గా ఫిల్ చేయండి. ఇక్కడ 10th మార్కులు ఆధారంగా సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పుడు మార్కులు పెట్టవద్దు. అంటే కొందరు తెలివిగా ఎక్కువగా మార్కులు పెడతారు, అలా పెట్టారనుకోండి ఒకవేళ వారు మిమ్మల్ని కాంటాక్ట్ అయినాక మీ 10th మేమో జిరాక్స్ లేకపోతే ఫోటో అడగడం జరుగుతుంది. అప్పుడు కనుక మార్కులు తక్కువగా ఉన్నాయి అనుకోండి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ 10th మార్కులు ఎన్ని ఉన్నాయో అన్నీ ఫిల్ చేసేయండి. అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాతకి ఒక 1 వీక్ లేకపోతే 2 వీక్స్ లోపు వాళ్ళే మీకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. ఆ మెయిల్ చేసిన తర్వాతకి మళ్ళీ వాళ్ళే మొత్తం ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 15 రోజులైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తర్వాతకి మీకు పేపర్స్ అదేవిధంగా పెన్నులు అయితే పంపడం జరుగుతుంది. ఒక పేపర్కి మ్యాక్సిమం 200 రూపాయలకు పైనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసేయండి. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. మిమ్మల్ని ఎవరైనా ₹1 అడిగినా కూడా ఎవరికి కూడా ఇవ్వకండి, ఇంక్లూడింగ్ నేను అడిగినా కూడా నాకు కూడా ఏమీ ఇవ్వకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇదే నా ఇన్స్టాగ్రాము. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా వచ్చి డైరెక్ట్గా నాకైతే మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికైతే తప్పకుండా రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.